హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో పేషెన్స్గా ఉండండి. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ అయితే చేసేసేయండి. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి ఎందుకు చేస్తామంటే ఎవ్రీ వీక్ మనకి మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేసి లో టైం ఫ్రేమ్ వరకు మనం వెళ్దాం. సో అనాలిసిస్ అనేది. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ పెడితే నిఫ్టీ వచ్చేసి లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం అనాలిసిస్ చూస్తే మార్కెట్ అనేది 3 వీక్స్లో మార్కెట్ ఈ పాయింట్లో మీరు చూసినట్టయితే లాస్ట్ 3 వీక్స్లో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అది వచ్చేసి మనకి 22,600 లెవెల్, దానికన్నా స్లైట్లీ అబోవ్. ఓకే, సో ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూసామనుకోండి, మార్కెట్ అనేది ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ప్రీవియస్లీ ఏదైతే ఈ వీక్ ఉందో ఆ లో బ్రేక్ చేసింది, బట్ దాని కింద క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఈ పాయింట్లో కూడా ఒక సపోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో కూడా మీరు 22,200 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్. అండ్ ఏదైతే ఇవాళ మార్కెట్లో అంటే ఈ వీక్ క్యాండిల్ ఏదైతే లో ఉందో అది కూడా స్లైట్లీ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి మార్కెట్లో స్లైట్లీ హయ్యర్ రైస్ మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది లో చూస్తే. బట్ ఓవరాల్గా మీరు చూసారనుకోండి, ఏదైతే హయ్యర్ సైడ్లో రెసిస్టెన్స్ ఉందో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో మనకి స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. క్లోజింగ్ వచ్చేసి లో కూడా మీరు చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ ఐస్ ఉన్నాయి. సో మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్లీ కనుక ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అంటే 22,600 కానీ ఆర్ 630 లెవెల్స్ ఆర్ 650 లెవెల్స్, 22,650 పెట్టుకుందాం. సో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 23,000 లెవెల్ వరకు టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా అనొచ్చు. బికాస్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ హైస్ అండ్ లోస్ అండ్ బాడీ మధ్యలో మార్కెట్ ఉంది కాబట్టి ఇది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా అనొచ్చు దీన్ని. కాకపోతే మార్కెట్ అనేది క్లోజింగ్ వచ్చేసి బేరిష్లో అయింది. దట్ టు 22,400 కింద మనకి స్లైట్లీ కనిపిస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇది ఒక సైడ్ వేస్ టు బేరిష్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ షార్ట్ కవరింగ్ రావాలంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ అర్థమైంది నిఫ్టీని. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూసుకొని దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏం కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి 3 వీక్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది, లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ప్రీవియస్ వీక్ ఒక రివర్సల్ క్యాండిల్ ఉండే, ఆల్మోస్ట్ దాని బాడీ కింద ప్రైస్ అనేది క్లోజ్ చేసింది దగ్గర లో. అండ్ ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి 48,000 లెవెల్ బ్రేక్ చేస్తే అండ్ వీక్లీలో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే అట్లీస్ట్ 48,600 పైన మార్కెట్ అనేది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బెరిష్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ అదేవిధంగా సెన్సెక్స్ కూడా చూసుకుందాం. నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మార్కెట్ వచ్చేసి 74,900 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అండ్ దాని కిందనే ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తే దాని కిందనే ప్రైస్ ఉంది. అండ్ ఏదైతే ఇక్కడ బెరిష్ క్యాండిల్ ఉందో స్ట్రాంగ్లీ దాని కిందనే ప్రైస్ అనేది మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు, ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు ఈ పాయింట్లో. అండ్ ఈ మధ్యలోనే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది 3 వీక్స్ నుంచి. కాకపోతే స్లైట్లీ హయ్యర్ రైస్లో ఉంది. అండ్ కాకపోతే మనకి ఫ్రైడే రోజు మనకి క్లోజింగ్ చూసిన బేరిష్లో ఉంది. ఈ క్యాండిల్ కూడా మనకి ఒక బేరిష్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ సింపుల్గా ఇది సైడ్ వేస్ టు బేరిషే కనిపిస్తుంది సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెడతాను, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి వద్దాం. ఓకే, సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి నిఫ్టీ మనం చూస్తే మార్కెట్ ఈ పాయింట్లో 22,600 లెవెల్ అండ్ 630 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. అండ్ ఈ లెవెల్ని మార్కెట్ అనేది ఫేస్ చేస్తూ వస్తుంది. ఓకే, సో కంటిన్యూస్లీ ఈ లెవెల్స్ని మార్కెట్
రెస్పెక్ట్ చేస్తుంది, ఈ లెవెల్స్ని మార్కెట్ రిజెక్ట్ చేస్తూ వస్తుంది. అండ్ ఇది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లెవెల్, మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఇది స్ట్రాంగ్లీ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ రావచ్చు, స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి ఫ్రైడే రోజు నిఫ్టీ బేరిష్ క్లోజింగ్ అయింది, 22,400 దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ దాని కింద క్లోజింగ్ కనిపిస్తుంది. ఫ్రైడే రోజు లో బ్రేక్ అయినా దానికన్నా ప్రీవియస్ డే ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్. కాకపోతే దగ్గరలో 22,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. బట్ ఇక్కడ మనకి 22,400 నుంచి డౌన్ సైడ్ నుంచి ఇక్కడ మార్కెట్ అనేది 22,000 అంటే -200 పాయింట్స్ ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ ఆపర్చునిటీ ఉంది. అది బ్రేక్ అయితే ఇంకా 200 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది 22,000 లెవెల్ వరకు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే 400 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, సో ఈ లెవెల్స్ కిందకి వస్తే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్. అండ్ బుల్లిష్లో ప్లాన్ ఎప్పుడు చేయాలంటే నిఫ్టీలో అట్లీస్ట్ మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు ఉన్న హైస్ అండ్ దానికన్నా ముందు క్యాండిల్ ఉన్న హైస్ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉన్నాయో ఇది బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ నిఫ్టీలో బేరిష్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ సైన్ చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్స్ రేంజ్లో వెయిట్ చేయండి. మార్కెట్లో ఇదర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి స్ట్రాంగ్లీ అంటే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్ చేసి హోల్డ్ చేయాలి, అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ లోస్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ లోస్ బ్రేక్ అయినాయి అనుకోండి ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ మార్కెట్లో అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వ్యూ అయితే బేరిష్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇంట్రాడేలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే ఫర్దర్ వ్యూ అనేది చేంజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ ఉంది. సో మార్కెట్ లోస్ బ్రేక్ చేస్తే ఫ్రైడే రోజు లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, ఇది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,000 లెవెల్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,000 లెవెల్ దగ్గరలో క్లోజ్ అయింది. యాజ్ ఆఫ్ నో ఇది ఒక సపోర్ట్ లెవెల్ అండ్ స్లైట్లీ హయ్యర్ ఐస్ 3 డేస్ నుంచి మీరు చూసారనుకోండి హయ్యర్ ఐస్ ఉంది. బట్ ఫ్రైడే రోజు మీరు క్లోజింగ్ చూసినట్టయితే బేరిష్ క్లోజింగ్ అయింది. ఈ పాయింట్లో మీరు చూస్తే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇదే క్యాండిల్ నుంచి రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇదే క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉందో దాని దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఒకసారి మార్కెట్లో మళ్ళీ ఒక రిజెక్షన్ వచ్చింది 48,200 లెవెల్ దగ్గర. అండ్ ఇప్పుడు మార్కెట్ 48,000 దగ్గరలో ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్. సో ఇది బ్రేక్ చేస్తే మనం ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు 48,000 లెవెల్ బ్రేక్ చేస్తే. అండ్ పాజిటివ్గా ఎప్పుడు ఉండొచ్చు అంటే మార్కెట్ అట్లీస్ట్ 48,200 పైన మార్కెట్ సస్టైన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఇది కూడా బెరిష్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఇది కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ 48,000 లెవెల్ సపోర్ట్ని మార్కెట్ హోల్డ్ చేసి 48,200ని హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మార్కెట్ అప్పుడు చెప్పలేం అండ్ వ్యూ అనేది ఇంట్రాడేకి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో దాని ప్రకారం అయితే బేరిష్ వ్యూతో మనం ఉన్నాం. ఓకేనా, బేరిష్ వ్యూతో మనం ఉన్నాం. అండ్ మార్కెట్ 48,000 లెవెల్ కిందికి వస్తే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది క్లియర్. అండ్ అదేవిధంగా సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చెప్తాను. సెన్సెక్స్కి వచ్చేసి 73,800 దగ్గరలో ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. బట్ ఇక్కడ మీరు చూస్తే చార్ట్ నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. ఈ పాయింట్లో మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 74,383 ఆర్ 74,400 రౌండ్ ఫిగర్. సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో మీరు చూస్తే 73,700 లెవెల్ దగ్గరలో మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కిందకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 73,500 to 73,700 స్లైట్లీ సపోర్ట్ జోన్. ఈ లెవెల్స్ కిందకి వచ్చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ 73,000 లెవెల్ టార్గెట్ చేయవచ్చు. 73,700 ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ పాజిటివ్గా ఎప్పుడు వెళ్ళాలి సెన్సెక్స్లో అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళొచ్చు. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక
300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. నాకు అనిపిస్తుంది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్లీ ఒక బెరిష్ క్యాండిల్ ఉంది. దీని మిడ్ పాయింట్లో ప్రైస్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎవరైతే ఆపర్చునిటీ మిస్ అయ్యారో వాళ్ళు ఇక్కడ నుంచి షార్టింగ్ ప్లాన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ లోస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినా సరే ఆల్మోస్ట్ వాళ్ళు 800 పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మోర్ దెన్ 800 పాయింట్స్ -800 పాయింట్స్ కన్నా ఎక్కువగా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సెన్సెక్స్లో. ఓకే, అండ్ మార్కెట్ పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే రెసిస్టెన్స్ అన్ని ఫేస్ చేస్తున్నాయి. అదే డౌన్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్లో ఈ లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ డైరెక్ట్లీ ఈ లో వరకు మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి సెన్సెక్స్లో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే, సో గ్లోబల్ మార్కెట్స్ నేను పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 125 పాయింట్స్ పాజిటివ్లో క్లోజింగ్ కనిపిస్తుంది మనకి ఫ్రైడే రోజు. అండ్ US30 వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్లో US30 అంటే డౌ జోన్స్ 600 పాయింట్స్ మనకి పాజిటివ్లో క్లోజింగ్ కనిపిస్తుంది ఫ్రైడే రోజు. US Tech 100 అంటే నాస్డాక్ 400 పాయింట్స్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ డాక్స్ వచ్చేసి మనకి 400 పాయింట్స్. అండ్ హ్యాంగ్సెంగ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా 400 పాయింట్స్. సో ఓవరాల్గా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో మేబీ మన మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఫస్ట్ మీరు మన మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ 15 to ½ an hour అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ అని చెప్పిన ప్రైస్ లెవెల్స్ను హోల్డ్ చేస్తుంటే అప్పుడు మనం ఇంట్రాడే డేటాని బట్టి ఇంట్రాడే వ్యూని మనం చేంజ్ చేసుకొని ఇంట్రాడే బేసిస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ చేసే ముందు మీరు మీ అనాలిసిస్ కూడా చేయండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకొక పాయింట్, సో ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా ఇచ్చాను, రెఫరల్ లింక్. ఇక్కడ నుంచి డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, బిట్ కాయిన్ కానీ, ఈథెరియం కానీ, మీమ్స్ కాయిన్స్లో కానీ. అండ్ ఇక్కడ నేను స్ట్రాటజీస్ కూడా షేర్ చేశాను మీకు. సో ఆల్రెడీ మీరు వెళ్ళి చెక్ చేయండి, delta.exchange వెబ్సైట్ని చెక్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్లో నేను ఇక్కడ వేసిన వీడియోస్ కూడా చెక్ చేయండి. బిట్ కాయిన్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్, బయింగ్ స్ట్రాటజీస్ వేసాను విత్ ప్రాపర్ హెడ్జింగ్తోని అండ్ మినిమం క్యాపిటల్తో. ఓకే, సో చిన్న క్యాపిటల్తోనే మీరు ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ బిట్ కాయిన్లో ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉంటాయి. సో ఆ ఎవ్రీడే ఎక్స్పైరీ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. సో అలాంటి స్ట్రాటజీ కూడా వేసాను. ఇంకా ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా బిట్ కాయిన్ రిలేటెడ్గా అండ్ క్రిప్టో రిలేటెడ్గా ఫర్దర్గా వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ డైలీ మనం అనాలిసిస్ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.